నామము యేసు నామము శక్తి నామము మహిమ నామము రోగులకు స్వస్థత ఇచ్చే నామము రోగులకు స్వస్థత మీ రోగం అంటే ఆలోచించుకో యేసు నామము శక్తి నామము యేసు నామము శక్తి నామము మహిమ నామము యేసు నామము శక్తి నామము మహిమ నామము రోగులకు స్వస్థత ఇచ్చే నామము రోగులకు స్వస్థత ఇచ్చే నామము నీకు రోగం ఉంటే నీ శాస్త్రిగా నీ భాగమున కాపాడే దేవుడు ఈ పాట పాడుతున్నప్పుడు పక్షవాయువులో లేచి గంతులేశాడు. ఈరోజు నీ స్వస్థత రావాలి. మానవులకు రక్షణ యేసు మార్గము మానవులకు రక్షణ యేసు మార్గము శాంతి లేని వారికి శాంతినిచ్చే నామము శాంతి లేని వారికి శాంతినిచ్చే నామము యేసు నామము శక్తి నామము మహిమ నామము అదే నామే యేసు నామము శక్తి నామము మహిమ నామము రోగులకు స్వస్థత యేసు నామము ఒక్కసారి లేచి అందరూ లేచి దేవుని మహిమపరచు. దేవుని మహిమపరచు. ఇప్పుడే స్వచ్ఛత కలుగుతుంది నీకు. సిగ్గుపడుతున్నావా? నీ రోగం నీతోనే ఉంటుంది. దేవుని మహిమపరచు. మోక్షానికి మార్గము యేసు నామము పాపులకు రక్షణ క్రీస్తు నామము మోక్షానికి రక్షణ యేసు నామము పాపులకు రక్షణ క్రీస్తు నామము యేసు నామము శక్తి నామము మహిమ నామము యేసు నామము యేసు నామము శక్తి నామము మహిమ నామము రోగులకు స్వస్థత యేసు నామము రోగులకు స్వస్థత యేసు నామము నామే రోగులకు స్వస్థత యేసు నామము యేసు నామము శక్తి నామము మహిమ నామము అదే నామే యేసు నామము శక్తి నామము మహిమ నామము నాట్యం ఆడాలి. నాట్యం ఆడాలి. దేవుని మహిమపరచాలి. పరలోక మార్గము యేసు నామము పవిత్ర పరిశేది క్రీస్తు నామము పరలోక మార్గము యేసు నామము పవిత్ర పరిశేది క్రీస్తు నామము యేసు నామము
యేసు నామము క్రీస్తు యేసు నామం ఏమన్నది? ఏమన్నది? చేతులు పైకెత్తి యేసు నామము శక్తి నామము మహిమ నామము రోగులకు స్వస్థత ఇచ్చే నామము రోగులకు స్వస్థత ఇచ్చే నామము శక్తినిచ్చే నామము జీవమిచ్చే నామము జీవింపజేసేది యేసు నామము జీవింపజేసేది యేసు నామము జీవింపజేసేది యేసు. ఎంతమంది శక్తి లేదు? మీ అందరికి శక్తి లేదా? ఎంతమందికి శక్తి ఉంది? శక్తి ఉందా? ఉంటే గంతులేసి దేవుని మహిమపరచాలి. యేసు నామం మీ ఆయన కొడుకులో భయపడుతున్నావా? యేసయ్య నామము నీతో వచ్చినప్పుడు ఆలో శక్తులు పారిపోతాయి. ఈ సైడ్ చూస్తే జెంట్స్కి శక్తి లేదు. శక్తినిచ్చే నామము జీవమిచ్చే నామము శక్తినిచ్చే నామము జీవమిచ్చే నామము జీవింపజేసేది యేసు నామము జీవింపజేసేది యేసు నామము యేసు నామము యేసు నామము శక్తి మహిమ నామము అదే యేసు నామము. జెంట్స్కెళ్ళి యేసు నామం లేదు, యేసయ్య నామంలో లేరు మీరు. యేసు నామము మహిమ నామము యేసు నామము. పరిశుద్ధ పాదాలు కొందనాలు చేస్తున్నాం. మీ కృప ప్రేమ కరుణ కష్టపడండి. మీరు మమ్మల్ని ప్రేమించి మీ కనికరమున కటాక్షరం మాకు దయచేసి ఇవ్వదండి. యువతి కాలం మమ్మల్ని కలుచోటకు మీరిచ్చిన మంచి సమయాన్ని బట్టి కొందనాలు చేస్తాం. నీ వాక్యతో మాతో ముచ్చట మమ్మల్ని ప్రశ్కొద్దండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సోదరా, దేవుడు నాడు నేడు కూడా ఎగురుతున్నదండి. ఆయన పరిశుద్ధ నామను బట్టి మనల్ని ప్రేమించి ఆయన కృపతో మనం జ్ఞాపకం చేసుకొని ఆయన కటాక్షం మనకు దయచేసి ఆయన మన కొరకు ఈ మంచి సమయాన్ని ఈ సమయం కోసం ఆశపడ్డ నా ప్రేమని బిడ్డలారా, మరి ఆయన మనం ప్రేమిస్తున్న విషయం మన మధ్య ఉన్న విషయం మనం గ్రహించినప్పుడు దేవుడు మన ప్రతి విధమైన కష్టం చిడిపించి మోచించేవాడని ప్రభు మాట జరుగుతుంది. ఆశతో ఎదురు చూస్తున్నాం. ఈ దినం యొక్క మరి వాగ్దానం మనం చూస్తున్నప్పుడు ప్రభు నీకు క్లేశాను పానము ఇచ్చను. ఆమేన్. దేవుడు మనకి మన కష్టకాలంలో, మన శ్రమ కాలంలో, మన శోధన కాలంలో
లేక మనం కొన్ని విషయాలు బంధింపబడినప్పుడు, శోధింపబడుతున్నప్పుడు, కొన్ని పరిస్థితులు బట్టి మనం చూస్తున్నప్పుడు, వాక్యంలో చూస్తే, లేక మన జీవిత వ్యక్తిగతం చూస్తున్నప్పుడు, మనిషికి కొన్ని పరిస్థితులు సంభవించినప్పుడు అన్నపానములు కూడా దూరం అవుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మరి శోధన విధానం బట్టి చూసినప్పుడు కూడా చాలా మరి కొన్ని పరిస్థితులు, కొన్ని బాధలు బట్టి చూసినప్పుడు కూడా మనుషులు జరిగించే జీవిత విషయంలో చూస్తున్నప్పుడు మనం చాలా కష్టము లేక అనుభవం చాలా చూస్తుంటుంది. ఇక్కడ ప్రత్యేకించి ఏంటంటే శోధన కాలము లేక ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు ఆయన మనకి ఏ విధంగా ఉంటాడు. దేవుడు మనకు సమృద్ధి ఇచ్చేవాడు, దేవుని మాట ఆధారపడు. అందుకని ప్రభు వాక్యంలో చూస్తున్నప్పుడు ప్రేమ బిడ్డలారా, ప్రభు నందు ఈ సమయము ఆసక్తితో వాక్యం కోసం ఎదురు చూస్తున్న వలన ప్రభు మాట ఈ విధంగా చదువుతుంది కదా. యెషయా 30:20 చెప్తున్నాడు ఈ మాట. ప్రభు నీకు క్లేశానపానమునిచ్చును, ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. నీవు కనురారా నీ బోధకును చూసెదవు. అంటే దేవుడు మనకు సమీపకుంటే తను బోధించుటకును, అని మనకు సహాయం చేయటకును, మన విషయంలో మన కష్టకాలం అంతా కూడా దేవుడు మన తోడే ఉండి మనకు తోడే ఉండటం కోసం ఇష్టపడతాడు. ముఖ్యంగా ఏంటంటే మన సమస్త విధాన బాధ విధానాన్ని ఆయన వెరిగినవాడు కనుక ఆయన మన ప్రతి కష్టం నుంచి కూడా విడిపించేవాడు, మనకు సమీపంగా ఉండేవాడు. మనకు వచ్చిన ప్రతి కష్టమును విమోచించుటకు, లేక మన ఆర్థిక విధానం లేక పేదరికం నుంచి మరి కొన్ని పరిస్థితుల విషయం నుంచి ఆయన నడిపించడం కోసం ఆయన ఉన్నాడు. ప్రభువు నీకు క్లేశానపానమునిచ్చును, కష్టకాలమైన మన తోడే ఉన్నాడు. అందుకే దాని పైన దేవుని వాక్యం చరుస్తుంది. 19వ చూసినప్పుడు ఆయన నీ మొర విని నిత్యంగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. మేన్ మన బాధలు మనం ఆయన మొరపెట్టినప్పుడు, మన కష్టములను అడుగుతున్నప్పుడు, మన శోధనలను అడుగుతున్నప్పుడు ప్రేమ పెట్టారు. దేవుడు నా మనం వినట్లేదు, నా శోధన ఏంటి, నా కష్టం ఏంటి అనుకుంటున్నావు కదా. ఆయన వినేవాడు, ఆదరించేవాడు, ఆశీర్వదించేవాడు. దేవుడు మన క్షేమం కలగజేసేవాడు. నిజంగా దేవుడు మన ఎందుకు తన కృపరించి మనకు తోడే ఉండి మనకు కరుణించడానికైనా ఇష్టపడుతున్నవాడని ప్రభు వాక్యం చరుస్తుంది. వాక్యాన్ని గ్రహించినప్పుడు జీవగల దేవుని మాట్లాడడం. అందుకే యెషయా 44 చూస్తే కూడా దేవుని వాక్యం చరుస్తుంది. 2వ వచనం నుంచి 3వ వరకు చూస్తే దేవుని వాక్యంతో చరుస్తుంది. నేను సృష్టించి గర్భములో నిర్మించి నీకు సహాయము చేయవాడైనా యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నీకు సహాయం చేసేవాడు ఏ విధంగా సహాయం చేస్తున్నాడు, ఏ విధంగా సెలవిస్తున్నాడు అంటే సహాయం మనకు కావాలి. మన శ్రమకాలంలో సహాయం కావాలి, మన కష్టకాలంలో సహాయం కావాలి, మన ప్రతి విషయంలో కూడా సహాయం కావాలి. సహాయం చేయటకు చాలా మంది మనం కోరుకునేది ఏంటంటే దేవుని సహాయం కోరుకుంటా. మనుషుల కంటే దేవుని సహాయం గొప్పది. దేవుని సహాయం చాలా విలువైనది. అందుకని దేవుని యొక్క మాట చూస్తా, సహాయం చేయవడనైన యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు అంటే, నా సేవకుడు యాకోబు నేను ఏర్పరచుకున్న యెషూరు భయపడకము. ఏ కష్టం వచ్చినా, యుద్ధం వస్తుందా, శోధన వస్తుందా, గృహంలో ఆర్థిక పరిస్థితి, లేక నీ వ్యవసాయంలో కోల్పోతున్నావా, ఆర్థికంగా కోల్పోతున్నావా, దేహవ్యంలో కృంగిపోతున్నాయా, ఇంకా చెప్పాలంటే ఎన్నో విషయాల్లో మనుషులు కుంగిపోతున్న విధానం. ఆ సమయంలో అంటారు కదా, భయపడకము అని.
నేను దప్పికల మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను, దప్పికల వారి మీద దాహము కొంట్రు. అది కష్టాన్ని సూచన, శ్రమకు సూచన, శోధనకు సూచన. కనుక నేను కష్టకాలం ముందు నేను దప్పికల మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. కనుక కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. దేని బిడ్డారా, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. ఆమేన్. ఎందుకంటే దేవుడు మన సెలవిచ్చే ప్రతి మాటను బట్టి మన యందు తను చూపుతున్న ప్రేమ చాలా గొప్పది. సహోదరి సోదర, సహాయం చేయటకున్న దేవుడు, ఆదరించుకున్న దేవుడు, ఆశ్రయమైన దేవుడు, మనకు సహాయము లేక ఆదరణ కలగజేయటకు, మనకు ఆశ్రయంగా ఉండి ఆదుకోవడం కోసం. ఎందుకంటే ఒక మనిషికి సహాయము లేక ఒక మనిషికి కష్టకాలం ముందు సమాధానమైన జీవితానికి చెప్పాలంటే చాలా విషయాల్లో కొందరు ఈ వాదముతో, ఈ భేదాలతో, కక్షలతో, కలహములతో ఉండేవారు. కొన్ని విషయాలు మన సహాయం దొరక్క, న్యాయం దొరకక, సమాధానం దొరకక, కొన్ని మన చేసే తప్పులు బట్టి కానీ, లేక కొన్నిసార్లు తెలిసి తెలియక మన ప్రవర్తన బట్టి కానీ, మనం చేసే స్నేహం అది దుష్ట స్నేహంగా మార్చబట్టని బట్టి కానీ, లేక మనం పురాణుసాలని పోయినప్పుడు సంభవించే వ్యాధిని బట్టి కానీ, చైనాన్ని స్నేహాలు చేసేటప్పుడు తాగుబోతులుగా, ఇంకా రోగములు, వ్యాధులు, బాధలు, ఆర్థిక విధానాలు, ఆర్థిక పరిస్థితులు తెచ్చుకోవటం, దానికంటే ముఖ్యంగా మరి యవనస్తులు చాలామంది జీవితంలో కొన్నిటికి బానిసలై సహాయములుగా బంధకములు పడి ఉన్నవారు. ఎప్పుడైతే మనం ప్రభు తట్టు తిరుగుతున్నామో ఆయన వాగ్దానం చేస్తున్నాం కనుక ఆయన సహాయం చేసే దేవుడు, ఆశ్రయించే దేవుడు, సమాధానం లేని వారికి సమాధానం కలగజేయడానికి ఇష్టపడుతున్నాడు. హెస్కేలు గ్రంథంలో చూస్తే, హెస్కేలు గ్రంథము 37 చూస్తే దేవుని వాక్యం చేస్తుంది. నా ప్రియమైన సహోదరి సోదర, 26 వచనం ఏమంటాడంటే, నేను వారితో సమానమైన నిబంధన చేసి. ఎందుకు వారికి సమాధానం లేదు, వారు సమాధానం లేదు. నాతో కొందరు అంటుంటారు, సమాధానం లేకపోవటం వలన, శాంతి లేకపోవటం వలన. కొందరు పిల్లలు నాకు చెప్తుంటారు, ఇంటికి పోవాలంటే భయం వేస్తుందయ్యా. ఏంటమ్మా ఏంటి అని అంటే, సమాధానం ఉండదు. మరి డాడీ తాగుతాడు, మమ్మీ కాల్ చేస్తుంది, ఇంకా చెప్పాలనుకోని ఇంట్లో ఏముండవు. చాలా సపరతో మాట్లాడుతుంటారు. అదేవిధంగా కొందరు జీవితం చూస్తుంటాం. మా డాడీ చాలా అన్నీ సమృద్ధిస్తారు, సమాధానం ఉండదు. మేము కలుసుకుని మాట్లాడక మాకు సమయం దొరకదు. మాకు ఆ సమయం ఇవ్వడు అంటారు కొందరు. చాలా మంచిది. ఏదైనా సరే క్లిష్ట పరిస్థితులు కేశానపానము తృప్తిపరిచేవాడు ఆయన. అందుకని సమాధానం లేని వారితో ఏమన్నా సమానార్థమైన నిబంధన చేయదును, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండను. నేను వారిని స్థిరపరిచేదను, వారిని స్థిరపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును, మంచిది అక్కడ, వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యం ఉంచెదను. ఆమేన్. క్లేశన్న పానమును అంటే కష్టకాలం లేక శోధన కాలంలో దేవుడు మనం విడిపించి మన సమృద్ధినిచ్చి, అవును కదా, బాధపడుతున్నావా, నీ కుటుంబానికి నెమ్మది కలగజేసేవాడు ఆయనే.
పరిశుద్ధాత్మ దేవునితో మనం కలిసి దేవుని యొక్క ఆత్మీయందు మనలో పడే దేవుని సన్నిధిలో కొందరు నన్ను అడుగుతుంటారు, మాకు సమాధానం లేదు. అదే కాదు, జీవితంలో చూస్తున్నప్పుడు దేవుడు మన మీద చూపుతూ తన మహాకృపను బట్టి చూస్తే దేవుడు కలుగజేసి కటాక్షించారు. గొప్పది నా ప్రియమైన సహోదరి సోదర, దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన మాట గొప్పది, ఆయన వాక్కు గొప్పది, ఆయన పరిశుద్ధ సన్నిధి గొప్పది. అందుకని నేటి వరకు కూడా దేవుడు మన సెలవిచ్చే ప్రతి మాటను బట్టి చూస్తే ఆయన మన సమాధానం వల్ల తన ఆత్మను ఉంచడానికి ఇష్టపడుతుంటాడు. బాధకులు దూరంగా ఉండడానికి అర్థం ఏంటంటే తన ఆత్మను ఇచ్చేవాడు. మనకు అన్ని విషయాల కష్టకాలం మధ్య తోడే ఉండే కోసం ఎందుకు ఉదయకాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అందరూ అనేక ప్రసంగాలు చేస్తున్నారు. దేవుడు ప్రత్యేకించి మనతో ఎందుకు ఉదయ సొంతతో మాట్లాడదంటే ఆయన మన సమీపంగా మాట్లాడుతున్నాడు. సమీపంగా ఉండి నువ్వు పంచుకో, సమాధానపడు, అబద్ధములు కాదు, సత్యము కలిగి యథార్థత కలిగి ప్రభుని కలుసుకోవటం కోసం, పరిశుద్ధాత్మ దేవుని మనం కలుసుకోవటం కోసం దేవుడు మనం వచ్చున్నాడు. అందుకొరకే ప్రభు వాక్యం చదువుతుంది. దేవుడు నాడు నేడు ఏకరీతుకుని దేవుడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్న తండ్రి కనుక నా ప్రియ సహోదరి సోదర, ప్రేమమూర్తి, ఈరోజు ఆలోచించు. నీ కొరతను తీర్చే దేవుడా, నేను నీకు సహాయం చేసేదని ఉన్నాడు ఆయన. ఏ విషయంలో సహాయం చేసేవాడు తప్పక చేస్తారు తన ఆత్మ నుంచి. కొందరు కొన్ని వ్యాపారాలు చేస్తుంటారు. వారి వ్యాపారంలో కొన్ని ప్రాంతాల్లో తెలియక వారు చేసిన కొన్ని విషయాలు బట్టి చాలా లాస్ అవట కారణకులు అవుతుంటారు. దేవుడు అంటున్నాడు, ఆ ఆత్మ ఉన్నప్పుడు ఆశ్రయించేవాడు, సమాధానపరిచేవాడు. యేసుకేలు గ్రంథం 39:25 వచ్చిన చెప్తున్నాను అన్నమాట. యేసుకేలు గ్రంథం 39:20. కాబట్టి ప్రభువుకి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా పరిశుద్ధ నామను బట్టి రోషం కలిగిన వాడినై యాకోబు సంతతి వారిని చెరలోని రప్పించదను. ఆమేన్. ఇజ్రాయేల్ అందరూ వెడల జాలి పడుదను. అందుకే క్లేశన్న పానము ఆయన మన కష్టకాలంలో మన జాలిపడే దేవుడు. మనుషుడు భక్తిని కూడా అఫీషియల్గా తీసుకుంటారు. కాదు, భక్తే ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని దగ్గర మనం ఏ విధంగా ఉండాలి? ఈనాడు ఉన్నతమైన పర్వతాలు కూలిపోతున్నాయి. దేవునితో కలిసిందని పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామం ఘనమైనది. దేవుడిచ్చిన వాగ్దానం గొప్పది. ప్రేమైన సహోదరి సోదర, నేటి వరకు కూడా దేవుడు మన వీళ్ళ చూపుతూ తన ప్రేమను బట్టి విషయాన్ని గ్రహించి వాక్యంతో కలిసి సర్వలోక రక్షకుని యేసుతో కలిసి మన జీవించడం కోసం నా పరిశుద్ధ నామను బట్టి రోషం గలవాడినై అని కదా, ఇశ్రాయేలు వీడలా జాలి చూపెదను. అందుకే 29వ వచనం చెప్తున్న ఒక మాట, ఆయన ఎంత గొప్ప మాట అంటే 29వ వచనం, అప్పుడు ఇశ్రాయేలు మీద నేను నా ఆత్మను కుమ్మరించదను కనుక నేను వారికి పరాజముఖనై ఉండను. నేను వారికి దూరంగా ఉండను. నీకు దూరంగా ఉండడు, నీతో ఉంటాడు, నీ ఇంట్లో ఉంటాడు, నీ ఇంట్లోకి వస్తాడు, నీ చేస్తున్న పనులకు వస్తాడు, నీ వ్యాపారాలకు వస్తాడు, నిన్ను ఆదరించడానికి వచ్చేవాడు యేసయ్య.
చాలామంది జీవితాలు చూస్తుంటారు. నెమ్మది లేక, సమాధానం లేక, శాంతి లేక. కృంగిపోతున్న వారు. అందుకని నేను ఎక్కువను వారికి పరమడి ఉండను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నా ప్రియ సహోదరి సోదర, దేవుని యొక్క వాక్కును మనం గ్రహించినప్పుడు, ఎందుకంటే దేవుడు మన దూరం ఉండేవాడు కాదు. దేవుడు తన పరిశుద్ధ నామమున మన వెళ్ళ తన కృప చూపుతో కనికరిస్తున్నవాడు. ఆయన మనం బహుగా ప్రేమించినవాడు. దేవుని ప్రేమ గొప్పది, దేవుని కనికను గొప్పది. ఒక కష్టకాలం వచ్చింది, ఓ శోధన కాలం వచ్చింది. ఆ సమయంలో దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. చాలా కాకుండా పరిస్థితిని ప్రార్థన చేస్తున్నాడు. అది విడిపింపబడాలి, శోధన తప్పింపబడాలి. కనుక దేవుని సన్నిధిలో ఏ విధంగా అడగాలి అనేది తనకు తెలుసు. కనుక ఆయన అడుగుతాను, నీ గొప్ప కనికను బట్టి అని మొదలుపెట్టాడు ప్రార్థన. మనం చెప్పాలంటే దాని 9 అధ్యాయంలో 18 చూస్తే చాలా విషయం వదిలేస్తే ఆ విధంగా తన ప్రార్థన చేస్తూ తన నామను హెచ్చింప చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్న తర్వాత 21కి వచ్చిన తర్వాత దేవుడు తను ఏ విధంగా కలగజేసుకున్నాడు అని మనం చూస్తే 20 వచ్చిన కూడా చెప్తారు, నేను ఇక చేయొచ్చు మంచిది. అక్కడ కొన్ని విషయాలు పలుకుతూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, విన్నపం చేస్తున్నాడు, పాపం ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు 21 వచ్చినట్టు, నేను ఎలాగన మాట్లాడుతూ ప్రార్థన చేయించుండగా మొదట నేను దర్శనం ముందు చూసిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలు నా మనుషుడు సాయంత్రపు బలి అర్పించే సమయమున నాకు కనపడి నన్ను ముట్టాను. ఎవరినైనా ముట్టి అతను నాతో మాట్లాడసాగి నాకు తెలియజేసి, అతను నాతో మాట్లాడుటకు ఆ సంగతి నాకు తెలియజేశాను. ఎట్లా నేను, దానియేలు నీకు గ్రహింపు శక్తి విచ్చుటకు ఎందుకు వచ్చాడు ఆయన? యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలగాలి. దేవుని ఆత్మ కష్టకాలంలో ఆత్మ కావాలి. కొందరు మనుషులు చెప్పుకుంటా వాళ్ళ చెప్పేది శీల చెప్పేది దేవునామను దూషణ చేస్తుంటారు. అది ఆత్మ లేనివారు, ఆత్మ కోసం కనిపెట్టినవారు. ఆత్మ కోసం కనిపెట్టడం చాలా తొందరపాటు ఉంటాయి చాలామందికి. నేను ఎప్పుడు అదే వాళ్ళని చూసినప్పుడు నేర్చుకునేది ఏంటంటే, ఆ స్థితి నాకు రావద్దు ప్రభు అని. వాళ్ళు ఎన్ని ఉపాసనలు ఉన్నా ఎన్ని చేసినా వారి మాటను బట్టి దేవుని నామకు అవమానపరుస్తుంటారు. కనుక ఆ స్థితి నాకు రావద్దు. కొన్ని కుటుంబాలు అంటే కొందరు బట్టి కొన్ని కుటుంబాలు కూలిపోయినాయి, ప్రభు సన్నిధికి రాకుండామైనాయి. అది బహు కీడైన సంగతి వాళ్ళకి చాలామంది తెలియదు. దయచేసి ఇక్కడ దానియేలు కష్టకాలంలో ప్రార్థించిన గొప్ప కనికరం గల దేవుని ప్రారంభించాడు. కనుక ఈ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడిన మాటలు చూడ ఎంత గొప్పయో. కష్టకాలంలో దేవుడు మాట్లాడిన, దేవుని ప్రియమైన సహోదరి సోదర అన్నాడు. దేవుని మాటను బట్టి శక్తిని ఇచ్చేదని చెప్పి, నీవు బహుప్రియుడు గనక, ఎవరికి? దేవునికి ఏమైనాడు? నీవు బహుప్రియుడు గనక నీ విజ్ఞాపన చిన్న ఆరంభించినప్పుడు ఈ సంగతిని చెప్పుటకు వెళ్ళవలని దేవుడు చెప్పాడు. గాబ్రియేలు వెళ్ళు, నా ప్రియుడు మోకరించి అన్నాడు, నా ప్రియుడు అడుగుతున్నాడు, నా ప్రియుడు నా సన్నిధిలో అడుగుతున్నాడు కానీ వెళ్ళు. ఎందుకంటే ఆ పట్టణమును, ఆ ప్రజలను రక్షించడం కోసం తనతో చెప్పమన్నాడు. ఆయన గ్రహింపగల శక్తి ఇచ్చేవాడు.
ఆయన పరిశుద్ధన ఉంటే మనకు అనుగ్రహించి తన కృపల సన్నిధి మనకి మన కుటుంబంలో తెచ్చు ఆనాడు దానిలతో చెప్పినమాట. అందుకని శావుకులతో ఎందుకు చెప్తారంటే, దేవుడు చెప్పిందంటే మన పెట్టుకో అంగలార్చాలి. నా ప్రియమైన సహోదరి సోదర, గొప్ప తండ్రి కనుక నీవు బహుప్రియుడువు గనక నీవు విజ్ఞాపన విషయం ఆరంభించినప్పుడు ఈ సంగతులు చెప్పుటకు ఎల్లవలని ఆజ్ఞ బయలుదేరాను కనుక ఇడిపించటకు విమోచించకు దేవుడు ఆజ్ఞ ఇచ్చినవాడని ప్రభు వాక్యించవస్తుంది. ఈరోజు ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు. జీవగల దేవుడు మన ప్రార్థన వినేవాడు. అందుకే ఎఫెసీ పత్రిక 5 మొదటి చెప్పాడంటే, ఎఫెసీ రాసిన పత్రిక 5 చెప్తా 5 మొదటి చెప్తున్నాడంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పూలు నడుచుకోము. పౌలు గారు ఒక మాట్లాడంలో, నేను ప్రభుని పూలు నడుచుకుని మీరు నన్ను పూలు నడుచుకుని శిష్యులతో సంఘంతో చెప్పాడు ఆయన. చాలా మంచి దినవీటిలో ఈ వాక్యం ఉన్న ప్రతి వారు కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ పాడే పాట అక్కడ పాడుతుంటారు కొందరు. అట్లా కాదు, దేవునికి ఇష్టలుగా ఉండాలి. ప్రభువుని పోలే నడుచుకోనండి. నేను కొన్నిసార్లు నేను ఒక విషయం అంటే, అయ్యా నేను ఈ మాట చెప్పానయ్యా వాళ్ళకి, అక్కడ ఎదుటివారి కోసం వారు ఆడే అబద్ధంలో దేవునికి ప్రియమైన కావు. నా ప్రియమైన సంగమా, సకజంల ధర కొలుకుతో సీయుని వాసకొండలో ఉన్న వాళ్ళారా, లేక పరిశుద్ధాత్మ దేవుని అక్కడ ఈ సంబంధ ఉదయకాలంలో ఆశతో దేవుని స్థిరమైన ఆశపడుతున్న వాళ్ళరా, ఆశతో దేవుని స్థిరమైన ఆశపడుతున్న వాళ్ళారా, దేవుడు నాతో మాట్లాడటానికే వచ్చాడు ఆయన. ఏ కష్టంతో ఉన్నావు, మన మొర వినటకున్నాడు, మన సహాయం చేయటకున్నాడు, మన ఆదరించటకున్నాడు, మన కరుణించడం. మనుషులు కొంతవరకు ఆదరణ చేస్తాడు, కానీ దేవుడు ఎవరిని పిలుస్తాడో వారిని బట్టి నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం కలుగుతుంది. కొన్ని కుటుంబాలు కొందరు పోతే ఆ కుటుంబంలో సమాధానం ఉండవు. దేవుడు మనం పిలిచినప్పుడు ఆయన తప్పకుండా మన సహాయం చేయడానికి ఇష్టపడుతున్నవాడు. అందుకని ఈ మాట మనం గ్రహించి నిన్ను బట్టి అనేకులకు రక్షణ కలగాలి. మనం ఆయన ప్రియులుగా ఉండాలి. ఆయన మనం ప్రేమిస్తున్నవాడు. మోకరించు. ప్రేమన సహోదరి సోదర, బాధతో ఉన్నవా, కష్టంతో ఉన్నవా? అవునా, వయసు మళ్ళీపోతుంది. మా పిల్లలకి సమాధానం లేదు, మాకు వివాహాలు లేవు, ఉద్యోగాలు లేవు, ఆర్థికమైన ఎంతో కృంగిపోయాను, అనేక ఇతర అప్పులతో ఉన్నాం, సహాయం ఎక్కడ వెతుకుతున్నాం అనుకున్న వాళ్ళరా, ప్రభు నామను బట్టి సహాయం, శరీర అవయవులు ఆవరించిన ఆ భయంకర వ్యాధిని బట్టి కుంగిపోతున్నావా? ఏసైనా అడుగు. నీకు దూరంగా ఉన్నాడు ఆయన, సహాయం చుట్టకున్నాడు ఆయన. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, మీ పరిశుద్ధ పాదాలు కొంత ఆచరిస్తున్నా. మీరు పరిశుద్ధులు 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 కదయా. మీ కృప గొప్పదే, మీ కనికరం గొప్పదే, మీ కటాక్షం గొప్పది, మీ దగ్గర సన్నిధి గొప్పది. ఓ సర్వోన్నతమైన తండ్రి, నీ పరిశుద్ధ నామను బట్టి ప్రభా, ఈ సమయం పోతండి నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మాకు ఇచ్చిన ఒక నూతన దినాన్ని బట్టి కొందనాలు తెలుస్తాం. ఈ దినమున ప్రభు మీరు ఈ ఉదయకాలంలో మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభుత్వండి, ఎవరైతే అతను స్వీకరించడానికి ఇష్టపడుతున్నారో, అంగీకరిస్తున్నారో, మేలు చేసేవాడు కదా. వ్యాధితోనో, బాధతోనో, కష్టముతోనో, విరుకులతోనో, నానా రోగములతోనో, కుటుంబ పరిస్థితిని బట్టు, ఆర్థిక విధానం బట్టు, ఉద్యోగం లేని రీతిని బట్టు, వ్యాపారంలో ఫెయిల్ అవటం బట్టు, ఇంకా రకరకాల విధానం బట్టి కొందరు నీ సన్నిధిలో అడుగుతున్నారు కదా. అవును ప్రభు, నీ దాసు నేను అడుగుతున్నాను.
మా కుటుంబంలో కూడా ప్రభు నీ యందు వర్ధిల్లాలి, ఆశ్రయింపడాలి. నాయనా నీ పరిశుద్ధ నాటు సంఘం అంతా ప్రభు తండ్రి క్లేశన్న పానమతో అనగా నీ ఆత్మ ద్వారా కొనసాపడ ఆదరణ పొందటకు నీవు మా ప్రార్థన వినేవాడని నమ్మి విశ్వసించే కృప కూడా దయచేస్తాం. అన్నపానములు దయచేసేవాడా, సమృద్ధి అనే జీవితాన్ని కలగజేసేవాడా, ఎస్ఐయా నీ పాదాలు కొందరు చేస్తున్నాం. మా కష్టకాలంలో మేము నీ తట్టు మమ్మల్ని చూసి దాటిపోయే దేవుడు కాదు కనుక ఈ సమయం ప్రతి జ్ఞాపకం చేసుకోండి. మీ కటాక్షం మాకు దయచేతండి. నేను వ్యాధితో ఉన్నటువంటి స్వస్థపరచడం, సమస్యలతో ఏ పరిస్థితిని బట్టి కుటుంబ సంబంధం ఏకీభవించిందో, ఏది కోరుకుంటున్నారో చూస్తున్న దేవుడే, ఏది కోరుకుంటున్నారో చూస్తున్న దేవుడే, సహాయం చేసే దేవుడే నీవా, ఆదరించే దేవుడే నీవా, నీ కృపల సన్నిధి మాకు కలగజేసి నడిపించే దేవుడే నీవా, నెమ్మదిను శాంతిని సమాధానం కలగజేసాయా. మీకు నేను సమాధానం కలగజేస్తున్నాను కనుక సమాధానం ప్రతి ఒక్కరు సమాధానం కలగజేసి వారు చెయ్యి ప్రయత్నం సఫలం చేయండి, కనికరించి కటాక్షించండి. ఈరోజు మా ప్రార్థన జవాబు దయచేసి మా సంఘం అంతటికీ దయచేస్తాం. ప్రతి వారిపై కృపించి దీపించండి, నీ కటాక్షం తెచ్చండి. నీ నామను బట్టి పెరుగుతున్న పరిశుద్ధత హాస్పిటల్లో ఉన్నవారు కానీ బాధల్లో నానావిధంగా బాధల్లో ఉన్న ప్రతి వారిని కూడా జ్ఞాపకం చేసుకొని విడిపింపట కూడా సహాయం చేసి, వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని, నా తల్లిదండ్రులు వారి బలహీన మేర కూడా జ్ఞాపకం చేసుకుంటూ నా తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసుకొని నాయన సంఘంలో ప్రభుత్వండి ఏ సేతులు లేకుండా కూడా సహాయం చేస్తాం. నీ సన్నిధి కాంతిని మాకు దయచేసి కటాక్షించండి. నాయన మీరు చిందించిన పవిత్ర రక్తంతో నాన్న మమ్మల్ని కొన్న దేవుడు కనుక నీకు ప్రియులుగా లేక మేము ప్రభు ఒకవేళ ప్రభు నీ ఆత్మకి విరోధం మీద ఏదేనో నాలో మాలో ఎవరు ఉండబడ తొలగించి నీ నామ మహిమను కోరుకునే కృప దయచేతండి. నీ పరిశుద్ధ నామటి వారి దేహంలో ఆవరించిన సర్వ రోగములు తొలగించి వారి నిర్లక్ష్యమైన మనస్సును కూడా నుంచి చిడిపించి కొందరు యవ్వనస్తులు వెతకక నేను కనుగొనక నీ చిత్తానికి లోబడక జీవితంలో పెరుగుతండి పరిశుద్ధ సిగ్రింపు లేని అనగా ఆత్మ లేని జీవితాలు కలిగిన అన్నారు కదా, నీ ఆత్మతో వికసించడం సహాయం చేతండి. అనేక రక్షణార్థమై పెరుగుతండి నీ మహిమతో వాడబడి కూడా సహాయం చేతండి. ప్రత్యేకించి ప్రకృతి ఈ సమయం మా బిడ్డలను మీరు ఉంచిన విధానం బట్టి కొందరు చూస్తాం. ఏ గృహం అయితే ఏకీభవిస్తుందో, ఏ వ్యక్తులతో ఏకీభవిస్తున్నారో ఆ కుటుంబానికి వచ్చిన ప్రతి సమాధానము ప్రతి అవసరం తీర్చి యమనస్తుల వ్యక్తిగత హాస్టల్లో అనగా తండ్రి వారికి స్టడీ ఉద్యోగ ప్రయత్నాలతో నానా విధాలుగా ఆయా విషయాలు బట్టి వారు చేస్తున్న ప్రయత్నం మీరు చూస్తున్నారు. అయ్యా అని అడుగుతున్న వారు ఉన్నారయ్యా, వారికి మీరు సహాయం చేద్దండి. నీ కృప తెచ్చిందండి, అనుకున్న దానికంటే ఎక్కువ కార్యం జరిగించండి. అయ్యా సంఘం నుండి విదేశాల్లో ఉన్నవారు ఉన్నారు కదా, ఇప్పుడు ఉన్నవారు ఉన్న తండ్రి ఆ వారికి కూడా కాస్త సహాయం చేసి నీ కృపతో కనికరించి కటాక్షించండి. దయచేసి గర్భఫలముల తెరవండి. ప్రత్యేకించి పెరుగుతూ నీ కృప కుటుంబానికి కావాల్సిన ప్రతి ఆదరణ దయచేతండి. అదేదో ప్రభు పరిశుద్ధ నీ పాదాల కొందరు ఆచరిస్తూ నాన్న ప్రజలతో వెన్నక చేయడం ప్రజాప్రతినిధులు కూడా జ్ఞాపకం వారిని బట్టి దేశానికి మేలు కలుటకు ముఖ్యం ప్రభుత్వ నీ ఆత్మక విరోధంగా లేకుండా అసలు పేదవర్గ న్యాయం కలుటకు కూడా సహాయం చేసి మా దేశ సరిహద్దులు కూడా నీకు ఆపుదల తెచ్చు కనికరిస్తూ ప్రభు శిలువశత్తు నీ తడి తిరిగి కోప తెచ్చి మేమున్న పట్టణం కానీ మేమున్న పల్లెలు కానీ మేమున్న గ్రామాలు కానీ మేమున్న ప్రతి ప్రాంతాన్ని మేమున్న చేస్తున్న అనేకులు ఆఫీసులో పనిచేస్తూ హింసింపబడుతున్న వారు కూడా జ్ఞాపకం, పల్లెల్లో హింసింపడుతున్న వారు కూడా జ్ఞాపకం చేసుకొని మీరు కనికరించి నా ప్రభుని కొంత ఆచరిస్తాం. నన్ను ప్రార్థించున్న ప్రతి బిడ్డను అదే మా దేశాన్ని కూడా రక్షణ తెస్తాం. ప్రజెంట్గా ప్రభుత్వండి సమాధానము యుద్ధాలు జరుగుతున్న కూడా సహాయం చేసి శాంతి విధులకు మేలు కూడా దయచేసి ఆ విధంగా నా దేశ సరిహద్దులు కూడా దయచేసి స్థిరశత్తు నీ తడి తిరిగి గొప్ప తెచ్చి నీ రాజ్యమైన కొట్టుకున్న ప్రతి అధికారులు సాధనపరచుకొని ఈ దినదీములతోనూ ఈ దినం జరిగే ప్రతి కార్యములు బట్టి వందాల్చిస్తాం. ఉపాసన ప్రార్థన బట్టి కొంత ఆచరిస్తాం. ఇంకా అనేకలు వాడుకొని మీరే మహిపదమని నీ కృపాదేవుల సంఘానికి నీ దాసనాకును మాకును నీ కృప తెచ్చుకనికి దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు పరిశుద్ధులను మనం ప్రార్థించే కోసం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.